శ్రీగణేశాయ నమః. శ్రీదత్తాత్రేయాయ నమః. శ్రీపాదశ్రీవల్లభాయ నమః. అధ్యాయము 7. శ్రీ కృష్ణ సరస్వతి స్వామివారి చరిత్ర. స్మృతిమాత్ర ప్రసన్నః. శ్రీ విష్ణుపంక్త్ అనబడే ఈయన రాజుగారి సంస్థానమందు ఉద్యోగము చేసేవాడు. ప్రతిదినము లేదా తరచూ శ్రీ స్వామివారిని దర్శించి ఆయన వారి ఆశీర్వాదమును పొంది వెళుతుండేవాడు. ఒక రోజున విష్ణుపంత్ శ్రీ స్వామిని దర్శించగా శ్రీ స్వామివారు అతనితో, నీవు దూర ప్రదేశమునకు వెళ్ళవలసి ఉంటుంది, కానీ త్వరలోనే నిన్ను తిరిగి మా వద్దకు రప్పించుకుంటాను అని అన్నారు. శ్రీ స్వామివారి మాటలు ఇతనికి అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత శ్రీ విష్ణుపంక్తుకు తన ఉద్యోగమందు బదిలీ అయి ఏర్పడి వేరొక ప్రదేశమునకు వెళ్ళవలసి వచ్చినది. శ్రీ స్వామివారి మాటలకు అర్థం తెలిసింది. శ్రీ స్వామివారిని దర్శించుకొని తన ఉద్యోగమునందు జరిగిన మార్పును శ్రీ స్వామివారికి తెలియచేసి వారి ఆశీర్వాదమును పొంది కొత్త ప్రదేశంలో ఉద్యోగము పాటిస్తూ ప్రతినిత్యము శ్రీ స్వామివారి చిత్రపటమునకు ధూపదీప నైవేద్యములను సమర్పించి వారిని భక్తిపూర్వకంగా అర్చించి భజన చేసేవారు. విష్ణుపంక్త్ గారి దినచర్య ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది. ఆయన తన పూజాధికములను నిర్వహించుకొని ఉద్యోగమునకు వెళ్ళి అచ్చట ఆ పనులను చూచుకునేవారు. ఒకరోజు విష్ణుపంక్త్ గారి ప్రక్క ఇంటి వద్ద వారు రుద్రాక్షలు ధరించిన అవధూత ఒక ఆయన పంక్త్ గారింటి నుండి బయటకు రావడాన్ని గమనించారు. మరుసటి రోజు కూడా అదే సమయానికి ఆయన పంక్త్ గారింటి నుండి వెలుపలికి రావడాన్ని గమనించి వారిని కలుసుకొని, మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చుచున్నారు అని ప్రశ్నించగా ఆయన, శ్రీ విష్ణుపంత్ పూజ, భజన మరియు ప్రార్థనలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఆ ప్రార్థనను వినుటకు గాను నేనిక్కడికి వస్తాను అని అన్నారు. కానీ ఈ సమాధానంలో వారికి తృప్తి కలగలేదు. సరే, విష్ణుపంక్తునే కలిసి ఈ విషయముపై ప్రస్తావించిన తమ సందేహం తీరుతుందని తలచి విష్ణుపంక్త్ గారింటికి వెళ్ళి ఆయననే ఈ విషయమై ప్రశ్నించాను. శ్రీ విష్ణుపంక్త్ గారు ఈ సమాచారము వింటూనే భావావేశమునకు లోనై వారి కన్నులు అశ్రుపాతము అయ్యాయి. శ్రీ స్వామివారు తనకు తెలియనివ్వకుండా వేరే రూపధారణంను ధరించి తమ ఇంటికి వచ్చుచున్నారని తెలుసుకున్నారు. ఆయన తమ ఇరుగు పొరుగు వారితో, మీరు చాలా పుణ్యాత్ములు, మీకు నా సద్గురువులైన శ్రీ కృష్ణ సరస్వతి స్వామి వారి దర్శనము లభించినది అని అన్నారు. కొంతకాలము తర్వాత శ్రీ పంక్త్ గారికి కోల్హాపూర్కు బదిలీ అయినది. శ్రీ స్వామివారు చెప్పినట్లు నీవు దూర ప్రదేశమునకు వెళ్ళవలసి ఉంటుంది, కానీ మేము తిరిగి మా వద్దకు రప్పించుకుంటాము అన్న తమ మాటను సత్యమని నిరూపించినారు. జై గురుదత్త. లక్ష్మి. శ్రీ విష్ణుపంక్త్ గారి గురించిన సంఘటనను చూచుతాము కదా. సద్గురువు కుటుంబములోని ఒక వ్యక్తిని కరుణించిన ఆ కరుణ ఆ వ్యక్తి కుటుంబం అంతటికీ కూడా వరిస్తుంది. సద్గురువు అపార దయాసముద్రుడు. ఆయన కరుణ కెల్లలు లేవు. అటువంటి ఒక అపురూపమైన సంఘటనను ఈ సందర్భంగా తెలుసుకుందాం. శ్రీ విష్ణుపంక్త్ గారికి లక్ష్మి అనే ఒక చిన్న చెల్లెలు ఉన్నది. ఆమెకు విదురుడు అనే ఆయనతో వివాహము జరిగినది. అతనికి 2 మగపిల్లలు. వారు బెడగ అనే గ్రామమందు ఉండేవారు. ఆమె భర్తకు కోల్హాపూర్ నందు ఉద్యోగము దొరికినందున వారి కుటుంబము కోల్హాపూర్మునకు వలస వచ్చింది. శ్రీ విష్ణుపంక్త్ గారు తన చెల్లెల్ని, ఆమె కుటుంబమును కూడా తమతో బాటే ఉంచుకున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ పంక్త్ గారే చేశారు. లక్ష్మి కూడా తమ అన్నగారితో పాటు ప్రతిరోజు శ్రీ స్వామివారిని దర్శించుకున్నట్టుకు ప్రారంభించినది. శ్రీ స్వామివారు పంక్త్ గారితో పాటు ఆమెను కూడా ఆశీర్వదించి పంపేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆయన, నీకు 2 పిల్లలు పుడతారు అని ఆశీర్వదించారు. అందుకు గాను ఆమె శ్రీ కృష్ణ సరస్వతి స్వామి వారితో, స్వామి, నాకు ఎక్కువ పిల్లలు వద్దు. ప్రస్తుతం ఉన్న 2 మగపిల్లలు పైన ఇప్పుడు నాకు గల ప్రేమ సవతి తల్లి ప్రేమగా మారే అవకాశం ఉన్నది. ఇప్పుడు మా ఇంటి అందున్న
వాతావరణము మారిపోయే అవకాశం ఉన్నది. అది నాకు ఇష్టం లేదు అని అన్నది. అది విన్న స్వామివారు ముసిముసి నవ్వులు నవ్వుతారు. ఆమె మాటలు మాత్రం మామూలు స్త్రీ వలె గాక ప్రత్యేకంగా ఉండుట వలన ఆమె ఒక సత్ప్రవర్తన గల మహిళ మరియు ఉత్తమ సంస్కారము గల గృహిణిగాను ఉన్నది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆమెకు స్వప్నమందు 4 ముస్లిం ఫకీర్లు వారింటికి వచ్చి ఆమెను 6 పైసలు ఒక అణా దక్షిణగా కోరారు. ఆ కాలంలో ఒక రూపాయికి 16 అణాలుగా లెక్క ఉండేది. 2 అణాలు బేడా, 2 బేడాలు పావలా, 2 పావలాలు అర్ధ రూపాయి, 2 అర్ధాలు 1 రూపాయి. ఈ విధంగా చూచిన ఒక అణా రూపాయలతో 16వ వంతు. ఆమెకు ఒక టెంకాయను ప్రసాదముగా వారు ఇచ్చారు. ఉదయమున నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆ స్వప్న దృష్టాంతము ఆమెకు అర్థం కాలేదు. ఆమె భర్త మరియు అన్నగార్లు ఉద్యోగపు పనికి వెళ్ళారు. మధ్యాహ్న సమయానికి 4 ఫకీర్లు ఆమె ఇంటికి వచ్చి ఆమెను పేరుతో పిలిచారు. స్వప్నమందు దర్శనమిచ్చిన ఆ 4 ఫకీర్లను ప్రత్యక్షంగా చూడడంతో దిగ్భ్రాంతికి లోనైంది. కలలో ఏ రూపములను చూచినదో వారు అదే విధమైన కట్టుబట్టలతో తన ఎదురుగా దర్శనమివ్వడం చూచిన ఆమె అవాక్కయింది. వారు ఒక అణాకు దక్షిణగా కోరారు. అంతేకాకుండా ఒక టెంకాయ కొబ్బరికాయను ప్రసాదముగా ఇస్తామని, దానిని ఆమె స్వీకరించవలెనని కూడా అన్నారు. వీటిని చూడడం పైగా వారు ఫకీరులవ్వడం చేత ఆమె బెదిరిపోయి ఏమి చేయవలనో తోచక కంగారు పడింది. వెంటనే ఆమె తన ఇంటిలోనికి వెళ్ళి పెద్దలను సంప్రదించగా వారు అపరిచితులు నుండి ఏమీ తీసుకొనరాదని చెప్పారు. మాయమాటలు చెప్పే అనేక మంది వస్తారు. అందున ఇటువంటి వారిని నమ్మకూడదు. వారి వద్ద నుండి నీవు ఏ ప్రసాదము కానీ టెంకాయను కానీ తీసుకునవద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు లక్ష్మి వెలుపలికి వచ్చి వారి నుండి ఆ ప్రసాదమును వినయముగా తిరస్కరించినది. సమయానికి పూర్తి చేసుకొని ఆమె భర్త మరియు అన్నగారు మురళి ఇంటికి వచ్చిరి. లక్ష్మి మధ్యాహ్న సమయంలో జరిగిన సంఘటనను వారిరువురికి వివరించి చెప్పినది. వెంటనే శ్రీ విష్ణుపంత్ గారికి ఆగ్రహం కలిగింది. ఆయన కొద్ది కోపంతో గంభీరంగాను, నీకు తెలియదా, మధ్యాహ్న సమయంలో భగవంతుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి తమ భక్తుల వద్దకు వస్తారని ఆయనిచ్చిన ప్రసాదమును తిరస్కరించి నీవు తప్పు చేశావు అని లక్ష్మితో అన్నారు. ఆయన మాటలను విని కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాకులతను చెందారు. అదృష్టము అవకాశము అరుదుగా వస్తాయి, తిరిగి తిరిగి పొందవలనంటే సాధ్యం కాదు. వివేకము, విచక్షణ, సమయానుకూలత, నిర్ణయము వంటివి ఇటువంటి వాటి వలన ఫలితం పొందేటట్లు చేస్తాయి. విష్ణుమాయ సర్వకాల సర్వావస్థల యందు ఆవరించి ఉండుట వలన ఇటువంటి అరుదైన అపురూపమైన అవకాశాలను చేజార్చుకోవడం జరుగుతుంది. కానీ ఎటువంటి అపరాధములనైనా క్షమించి ఆదరించి అక్కున చేర్చుకునే సద్గురువు ప్రత్యక్ష రూపములో తమకు లభించినప్పుడు తక్షణమే వారిని దర్శించి తమ తప్పులను వారికి వివరించి తగిన పరిహారమును పొందవచ్చు. ప్రస్తుతము లక్ష్మీ కుటుంబ సభ్యులందరూ ఈ విషయమై శ్రీ స్వామివారిని దర్శించి ఉపశమనము పొందుటకు గాను వారి వద్దకు వెళ్ళిరి. శ్రీ విష్ణుపంత్ గారు లక్ష్మి చేసిన తప్పును వారికి వివరించి క్షమించమని వేడుకొన్నారు. అంతా శ్రీ స్వామివారు వారి కొంత సమయము వేచి ఉండమని చెప్పారు. కొంత సమయం గడిచిన పిదప 4 ఫకీర్లు శ్రీ స్వామివారి చెంతకు వచ్చిరి. వారందరూ శ్రీ స్వామివారికి నమస్కరించి ఒక కొబ్బరికాయను శ్రీ స్వామివారి ముందుంచి వెంటనే వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు లక్ష్మిని పిలిచి దేవుడి ప్రసాదంగా ఇచ్చిన దానిని స్వీకరించు, వద్దనకు అని చెప్పారు. కాలాంతరంలో లక్ష్మి ఒక అందమైన ఆడపిల్లలను ప్రసవించింది. ఆడపిల్ల పుట్టిన 12వ రోజు ఆమె తన కుమార్తెను శిశువును ఎత్తుకొని శ్రీ స్వామివారిని దర్శించినది. వెంటనే ఆయన ఆ పసికందును తీసుకొని తమ వడిలో ఉంచుకొని, నా ప్రియమైన ముద్దు పాప, నీ పేరు ముక్త అని అన్నారు. సద్గురు లీల అనేక విధాలు. వాటిని వారు లోకశ్రేయస్సు కొరకు ప్రదర్శిస్తూ ఉంటారు. పూలదండలోని దారంలా వారి ఆస్తికత్వం మరియు సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం మరికి అర్థమవనట్లుగా దోబూచులాడుతుంటాయి.
వారికి సర్వస్వ శరణాగతిని చేయడం ఒక్కటే మన కర్తవ్యం. శ్రీ స్వామివారి లీలలు అసంఖ్యాకం, అనిర్వచనీయం. వారి అనుగ్రహించిన మేరకు మనకు లభించిన వాటిని మాత్రమే మనం ఇచ్చట ప్రస్తావించుకొనుచున్నాము. సిద్ధముని వారు కూడా నామధారకునితో శ్రీ గురుచరిత్రం యందు ఇదే విషయాన్ని అనేక పర్యాయములు చెప్పటం జరిగింది. మహాత్ములు సద్గురువుల అవతార ప్రకటన నుంచి అవతార ముగింపు నిర్యాణము వరకు ప్రతి క్షణము ఒక లీలే. కానీ మనకు ఎప్పుడు ఏ విధంగా ఎంత మేరకు అవకాశమో అంతవరకే తెలియజేయడం కూడా వారి అవతార ప్రణాళిక యందు భాగమేనని గుర్తించాలి. ఈ లీలల ద్వారా వారు సద్గురువులు సర్వసమర్థులనే విషయాన్ని మనం అర్థం చేసుకుని వారికి అంకిత భక్తులుగాను శిష్యులుగాను మారి తరించాలి. ప్రస్తుతం మరి ఒక లీలను గమనించేదము కాక. యేసుబాయి అనే ఆమె ఆళ్లతై అనే గ్రామమందు నివసించేది. ఆమె భర్త మరణించుట వలన తన తండ్రి గారింట్లోనే ఉండేది. ఆమె మంచి శ్రద్ధ, ఓర్పు, నిష్ఠ కలిగి ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉండేది. ఆమెకు దేవుడిపై అపారమైన ప్రేమ మరియు భక్తి కలిగి ఉండేది. సదా శ్రీ పాండురంగ విఠలుని నామస్మరణ యందుండి జీవించసాగింది. ఆ ఊరి దేవాలయమందు జరుగు అనేక పురాణ ప్రవచనములకు ఆమె విధిగా హాజరయ్యేది. సదా దైవ నామస్మరణ, సత్ప్రవర్తన, సద్భావచింతన కలిగి తన జీవితమును పునీతము గావించుకునిన మహిళ ఈమె. ఈ విధమైన పవిత్ర జీవితము గావించుచున్న ఈమె ఒక రోజున దేవాలయమందు జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనమునకు వెళ్ళి అచ్చట ప్రవచనకర్త చెప్పిన విషయాన్ని విన్నది. అదేమనగా, పారమార్థిక ఆధ్యాత్మిక మార్గమందు మనకు గురువు లభించని ఎడల మన జీవితము వ్యర్థమవుతుంది. గురువు పారమార్థిక మార్గమునందు ముందుకు సాగుటకు సహాయము చేయుటే కాక మోక్ష మార్గమును కూడా చూపిస్తాడు. ప్రవచనకర్త చెప్పిన ఈ మాటలు ఆమె హృదయమందు లోతుగా నాటుకున్నాయి. గురువు లేని జీవితము వ్యర్థమని ఆమె తనకు మార్గదర్శనము చేయు సద్గురువు కావాలని ఇష్టదైవమైన పాండురంగ విఠలుని నిరంతరం ప్రార్థించసాగింది. ఆమెకు అనేక ఆధ్యాత్మిక వ్యక్తులు, మహాత్ములు పరిచయమైనప్పటికీ తృప్తి కలగలేదు. వారెవరూ ఆమెకు గురువుగా తారసపడలేదు. అటువంటి అభిప్రాయములు ఏర్పడలేదు. ఆమె ఒక మంచి సద్గురువు కావాలి, అంతేకాదు అంతటి సద్గురువు ఏ విధంగా ఉండాలి అనే విషయమై ఆమె ఒక నిర్దుష్టమైన అభిప్రాయం ఏర్పరచుకొని ఉన్నది. ఆమె గురువు విషయమై కొన్ని నియమములను, షరతులను ఏర్పరచుకొని గురువు ఈ విధంగా ఉండవలని అనే ఒక ఇతమిత్తమైన ఊహాత్మకమైన రూపమును కల్పించుకున్నది. ఆమె అభిప్రాయముల ప్రకారము గురువు బ్రహ్మచారి అయి ఉండవలెను మరియు ప్రాపంచిక వ్యవహారముల యందు విరక్తి కలిగి ఉండాలి. ఆమె ఈ విధమైన అనేకానేక ఊహలు మరియు ఆపేక్షలు ఉండుట వలన ఆమెకు గురువు లభించలేదు. ఇది ఈ విధంగా ఉన్నప్పటికీ ఆమె భగవానుడైన విఠలుని నామస్మరణము మాత్రము కొనసాగిస్తూనే ఉంది. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. ఒక రోజున మంచి నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతను, నేను పుండరీపుర నివాసిని. తీర్థయాత్ర నిమిత్తమై నేను ఔదుంబరమునకు వెళ్ళుచున్నాను. కరుణాశ్రీలైన మీరు నాకు భోజనము ఏర్పాటు చేయగలరా అని అడిగాడు. ఔదుంబర్ ఇది నర్సోబావాడి దగ్గర ఉన్న ఒక తీర్థక్షేత్రము. ఈ ప్రదేశమందు దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైన భగవాన్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కొంతకాలము అచ్చట నివసించారు. ప్రస్తుతము వారు పాదుకలకు పూజ జరుగుచున్నది. ఆ బ్రాహ్మణుని తేజస్సు మరియు ముఖవచ్చస్సును చూచి ఆమె ప్రభావితమై అతడికి లోనికి ఆహ్వానించి పాదహస్త ప్రక్షాళనమును గావించుకొని ఆశీస్సులు కమ్మనమని మృదువుగా చెప్పి వంట తయారీలో లీనమైంది. ఆమె వంట చేస్తూ తమ మనసులో, ఈయన చూచుటకు మంచి తేజస్సుతో ఒక మహాత్ముని వలె ఉన్నారు, ఇతను ఒక సాధువై ఉండవచ్చును, అట్లు కాని ఎడల సాక్షాత్ శ్రీ పాండురంగ విఠలుడే మారు రూపంలో ఇచ్చటికి వచ్చి ఉండవచ్చును. కానీ విఠలుడు పండరిని వదిలి ఔదుంబర్ను వెళ్ళుటకు కారణమేమైనా ఉంటుంది. ఇది అలా ఉండని వీరిని నాకు గురువుగా ఉండమని ప్రార్థించుట సబబేనా అని అనేక విధములైన ఆలోచనల్లో ఉన్నది.
ఆయనకు భోజనము వడ్డిస్తూ అతనితో సంభాషించసాగింది. ఆయన తన మాటల సందర్భమందు తన భార్యాబిడ్డలు పండరీపురంలో ఉన్నారని అన్నారు. ఆ మాటలు వింటూనే యేసుబాయికి నిరాశ కలిగింది. భోజనమైన తర్వాత ఆమె ముఖము వాడి ఉండటము గమనించి, అమ్మా, నీవు ఏదో విచారమందున్నట్లున్నావు. నీ బాధ ఏమిటో తెలియచేస్తే నా వలన అయ్యే సహాయమును చేయగలను అని అన్నాడు. ఆమె తన మనస్సునందున్న మాటను తెలియజేస్తూ తాను ఒక బ్రహ్మచారి గురువును అన్వేషిస్తూ విషయాన్ని వివరించింది. వచ్చిన బ్రాహ్మణుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆమెను ఆశీర్వదించి, దయతో నీ ఆశ త్వరలో ఈడేరుతుంది. రాబోయే కార్తీక మాసం మొదటి సోమవారం రోజున నీకు ఒక వర్తమానం ఆహ్వానం అందుతుంది. అప్పుడు నీకు సద్గురు సమాగమము కలుగుతుంది అని చెప్పి ఆమె అనుమతి తీసుకుని నమస్కరించి అచ్చట నుండి నిష్క్రమించాడు. అతను వెళ్ళిన తర్వాత ఆమె తన భవిష్యవాణిని ఇంత వివరంగా మరియు ఖచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తి ఒక అసామాన్యుడు మరియు ఎవరో మహాత్ముడు మాత్రమే అయి ఉండవలనని అనుకుంటూ తనలో తాను అనేక విధములైన ఆలోచనలతో ఉన్నది. కాలం కెరటం ఎవరికోసమో వేచి ఉండవు. కొన్ని వారములు గడిచిపోయాయి. అంతలో ఒకరోజు యేసుబాయి తండ్రి గారికి కోల్హాపూర్ యందుండు న్యాయాలయమునకు హాజరు కమ్మని ఆదేశమైంది. న్యాయాలయమునకు సంబంధించిన పని అవడం వలన కొన్ని రోజులు అచ్చట ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అన్ని రోజులు కుమార్తెను ఒంటరిగా వదులుటకు ఇష్టపడని ఆయన యేసుబాయిని తమతో పాటు కోల్హాపూర్కి తీసుకువెళ్ళుటకు నిర్ణయించాడు. అందువలన తండ్రి కూతురు ఇరువురు కోల్హాపూర్కు చేరుకొని తన బంధువుల ఇంట్లో మకాం చేశారు. ఒక రోజున వీరు బస చేసిన ఇంటావిడ మరియు ఇరుగు పొరుగు వారు కలిసి శ్రీ స్వామివారి దర్శనమునకు గాను మఠమునకు వెళ్ళవలనని తయారవుచున్నారు. వారు ఈ విషయమును యేసుబాయికి చెప్పగా ఆమె కూడా ఎంతో సంతోషంగా వీరితో పాటు వెళ్ళుటకు సిద్ధమైంది. అందరూ కలిసి మఠానికి వెళ్తూ వారందరూ శ్రీ స్వామివారి పాదుకలకు నమస్కరించగా ఈమె కూడా అత్యంత పూజా భావంతో శ్రీ స్వామివారి చరణములకు ప్రణమిల్లి ఆయన ఆమెకు చూచుచు సన్నటి చిరునవ్వుతో, ఆ రోజు కార్తీక మాసపు మొదటి సోమవారం కదా, నీ బ్రహ్మచారి గురువులు కలిశారా, దర్శనమిచ్చారా అన్నారు. యేసుబాయి ఆ మాటలు వింటూనే విస్మయం చెంది అవాక్కైంది. తన ఇంటికి వచ్చిన అతిథి చెప్పినది నూటికి 100 పాళ్ళు నిజమైంది. తన ఇంటికి వచ్చిన ఆ అపరిమిత అధిపతి ఎవరో ఆమెకు అర్థమైంది. శ్రీ స్వామివారే తనను అనుగ్రహించుటకు మరో రూపంలో వచ్చిరి. ఈ కలయికను ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్నది. ఆమె తండ్రికి వచ్చిన న్యాయాలయపు ఆదేశము తనకు గురు సమాశ్రమమును కలిగించే ఆదేశమని అర్థం చేసుకున్నది. సరియైన దేవతారాధన సద్గురు దర్శనము కలిగిస్తుందని అంటారు. ఈమె చేయు నిరతల విఠల నామస్మరణ మరియు అర్చనాదులు సద్గురువు తానే తన భక్తురాలింటికి మరొక రూపంలో వచ్చి అనుగ్రహించేటట్లు చేసింది. ఆమెను తీసుకొని వచ్చిన వారు ఆమెతో, నీవు ఇంతకుముందే శ్రీ స్వామివారిని కలిశావా అని ప్రశ్నించగా ఆమె తన వృత్తాంతమంతటిని పూసగుచ్చినట్లు చెప్పింది. ఆమె కోల్హాపురమందున్నన్ని రోజులు శ్రీ స్వామివారిని తరచూ దర్శించి సేవించుకునేది. ఆమె శ్రీ స్వామివారికి అనన్య భక్తురాలై తరించింది. రామాపూజారి. ఈ రామాపూజారి అనే వ్యక్తి శ్రీ స్వామివారికి అంకిత భక్తుడిగా ఉండేవాడు. అతను పవిత్రాంతఃకరణము, శ్రద్ధాభక్తులు కలిగిన వ్యక్తి. శ్రీ స్వామివారి దర్శనమునకు ప్రతిరోజు మఠమునకు వచ్చేవారు. అతనింటి యందు ముసలి తల్లి ఉన్నది. ఈ వృద్ధాప్యంలో ఆమెకు సద్గతి కలగవలెనని ఆమెను శ్రీ స్వామివారి దర్శనము చేసుకొనుటకు గాను ఆమెను ఎన్నియో మార్లు బలవంతము చేసేవారు. కానీ ఆమె తన కుమారుని మాటకు ఖాతరు చేయకుండా ఉండేది. ఆమెది చాలా మొండి స్వభావము. ఆమెను శ్రీ స్వామివారి దర్శనమునకు రమ్మనమని ఎన్నియో మార్లు ఆహ్వానించేవాడు, ప్రార్థించేవాడు. కానీ ఆమె మాత్రం తన మొండి పట్టుదలను వదలక ఈ విధంగా మాట్లాడేది. నీదెంత
మూర్ఖత్వము. మనిషి దేవుడెలా అవుతాడు? అసలు మనిషిని పూజించటమనేది నిజంగా తప్పు కదా అంటూ అనేక విధములుగా వాదించేది. తన తల్లి చేయు గురునింద రామపూజారికి ఎంతో మనోవ్యధ కలిగించేది. ఒకరోజు అతను శ్రీ స్వామివారి దర్శనమునకు గాను మఠానికి వచ్చాడు. శ్రీ స్వామివారిని గురించి అతను తల్లి అన్న మాటలను తలుచుకొని తీవ్రమైన మానసిక సంక్షోభమునకు గురి అయి ఎంతో విచారంగా నున్నాడు. శ్రీ స్వామివారు అతనిని చూచి, రామ, విచారించకు, తప్పుదారి పట్టిన వారిని సరియైన దారిలో పెట్టేందుకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేద్దాం అని అన్నారు. శ్రీ స్వామివారి మాటలు రామపూజారికి అర్థం కాలేదు. కొన్ని వారములు గడిచిపోయాయి. మాఘమాసము వచ్చినది. రామ తల్లిగారు పండిరిపురమునకు తీసుకొని వెళ్ళి, నేను విఠలుని దర్శనము చేసుకోవాలనని అడిగింది. సద్గురు భక్తులు, శిష్యులు వారు చేయు ప్రతి పనికి ముందుగా వారికి తెలియజేసే వారి అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఆ కార్యానికి పూనుకోవాలి. రామపూజారి కూడా తన తల్లి మనోరథాన్ని శ్రీ స్వామివారికి నివేదించాడు. శ్రీ స్వామివారు వెంటనే అనుమతి ప్రసాదించారు. పూజారి తన తల్లిని వెంట పెట్టుకొని ఎడ్లబండిలో పండరీపురమునకు బయలుదేరారు. వారు పండరీపురమునకు చేరుకొనిన రోజు మాఘమాస ఏకాదశి. పండరీపురమందు ఏకాదశి చాలా విశేషంగా ఆచరిస్తారు. ఆ అసంఖ్యాక భక్తులతో క్షేత్రము కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఆ రోజున విఠలుని దర్శనమునకు కొన్ని గంటల సమయం వేచి ఉండవలసి ఉంటుంది. అంతటి రద్దీ సమయంలో రామపూజారి తన తల్లితో సహా ఆ క్షేత్రమును చేరుకున్నాడు. ఆ జనంలో తొక్కిసలాటల మధ్య తన తల్లికి పాండురంగ విఠలుని దర్శనం ఎలా చేయించాలో అతనికి తికమక పడసాగారు. తన గురువుగారు మనసులో ప్రార్థించి, అతను, అమ్మా, నీవు ఈ మూల కూర్చుని ఉండు, నేను ప్రధాన అర్చకులను కలిసి నీ పరిస్థితిని వివరించి దర్శనము కొరకు ప్రయత్నిస్తాను అని ఒక సురక్షిత ప్రదేశమందు కూర్చోపెట్టి వెళ్ళాడు. అతని తల్లి అచ్చట కూర్చొని కుమారునిపై నిరీక్షించసాగింది. అంతలో ఆమె వద్దకు ఒక వృద్ధుడు శుభ్రమైన వస్త్రములను ధరించి పొడుగైన గడ్డముతో ఉన్నంతను వచ్చి ఇలా అన్నాడు, నేను కొల్హాపూరునకు చెందిన శ్రీ కృష్ణ సరస్వతి స్వామివారి భక్తుడను. శ్రీ స్వామివారు పండరికి వచ్చారు. ఆయన ఆలయ వెలుపల ఉన్నారు. ఆయనతో పాటు నేను కూడా వచ్చాను. ఈ విధంగా చెప్పి ఆయనతో, అమ్మ, నిన్ను గర్భగుడికి తీసుకొని వెళ్ళి శ్రీ స్వామివారి దర్శనం చేయిస్తాను, నా భుజాలపై కూర్చో అని అంటూ ఆమెను తన భుజాలపై కూర్చోపెట్టుకొని క్షణంలో గర్భగుడిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆమెను పాండురంగడి దర్శనము చేసుకొనుటకు గాను శ్రీ స్వామివారెదుట నిలబెట్టారు. ఆమె తన మనస్సుకు తృప్తి కలిగే వరకు కన్నుల నిండుగా శ్రీ పాండురంగుడిని దర్శించుకున్నది. ఆమెను అచ్చటి నుండి తీసుకొని వచ్చి మొదలు కూర్చున్న ప్రదేశమందు కూర్చుండబెట్టి ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అంతలో ఆమె కుమారుడు తిరిగి వచ్చాడు. అత్యంత అధిక సంఖ్యలో భక్తులు రావడం వలన అతనికి ప్రత్యేక దర్శనకు అనుమతి దొరకలేదు. అతనెంతో నిరుత్సాహంతో, అమ్మా, నీవు దర్శనము చేయించుటకు వీలు కాలేదు, భక్తులు ఎక్కువగా ఉండటం వలన అచ్చట ఆలయపు సిబ్బంది దర్శించుకునే మార్గం గుండా కూడా శ్రీ స్వామివారి దర్శనమునకు అనుమతి లభించలేదు అని అన్నాడు. అతని తల్లి పక్కున నవ్వి, నేను గర్భగుడిలోనికి వెళ్ళి తనివి తీరా పాండురంగుడిని దర్శించుకొని వచ్చాను అన్నది. ఈ విషయం చెబుతూ శ్రీ స్వామివారు పండరికి వచ్చిన విషయము, తదుపరి ఆయన భక్తుడు తనను తీసుకొని వెళ్ళి దర్శనం చేయించిన విషయమంతా వివరించి చెప్పింది. రాముని కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి. అతను తన అమ్మగారితో, శ్రీ స్వామివారు పండరీపురమునకు వచ్చినట్లయినా నాకు ముందుగానే చెప్పేవారు. నీవెప్పుడూ శ్రీ స్వామివారిని నిందిస్తూ ఉంటావు. అందువలన ఆయన మారువేషంతో నీ వద్దకు స్వామి దర్శనం చేయించుటకు గాను వచ్చారు అని అన్నాడు. రాముడి మాటలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమెకు తన మూర్ఖత్వం తెలిసింది. ఆమె తన మూర్ఖపు పట్టుదల మరియు దుష్ప్రవర్తనను తెలుసుకొని పశ్చాత్తాపంతో తలదించుకున్నది. యాత్ర పూర్తి చేసుకొని ఆమె తిరిగి కొల్హాపూర్కి వచ్చిన తరువాత ఆమె మఠమునకు వెళ్ళి శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని శుద్ధమైన మనసుతో శ్రీ స్వామివారిని క్షమించమని ప్రార్థించింది. శ్రీ స్వామివారికి సంపూర్ణంగా శరణాగతి అయి మంచి భక్తురాలుగా మారింది. తన తల్లితో ఏర్పడిన మార్పును చూచిన రామునికి
తప్పుదారి పట్టిన వానిని సరియైన మార్గమందు ఉంచుటకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేద్దామన్న శ్రీ స్వామివారి మాటలకు అర్థం తెలిసింది. రామ మాంగ సద్గురుని లీలలు ఒకదానిని మించినది మరి ఒకటి. ఒకరికి శ్రద్ధాభక్తులను కలిగిస్తే మరి ఒకరికి మనోరథాన్ని ఈడేర్చటం, ఎవరికి ఏ విధమైన కోరిక ఉన్న వారి దానిని తీర్చి వారిని భక్తి మార్గమందుంచి ముక్తి మార్గంలో నడిపించటమే వారి అంతర్యం మరియు అవతార ప్రణాళిక. కోరికలను తీర్చే కల్పవృక్షమా కామధేను కూడా సద్గురుని యందు తలదించుకుంటాయి కాబోలు. కారణం సద్గురు కృప అంతటిది. అలనాటి సుమతి మహారాణి భిక్షకు స్వీకరించి తనను తానే దత్తు చేసుకుని శ్రీపాదునిగా అవతరించాడు. ప్రస్తుత కృష్ణ సరస్వతి స్వామి సాక్షాత్ నృసింహ సరస్వతి స్వామి అన్న విషయము చదువరులకు గుర్తుండి ఉంటుంది. ఈ గ్రంథ ఆరంభం ముందే జోషి గారికి లభించిన వరప్రసాదము ద్వారా శ్రీగురుడే మరలా అవతరించినాడని స్పష్టమవుతుంది. ప్రస్తుత లీలయందు రామమాంగ అనే వ్యక్తిని గురించి, అతనికిచ్చిన అనుభవాన్ని గురించి తెలుసుకుందాం. రామమంగ అనే వ్యక్తి శ్రీ స్వామివారికి అనన్య భక్తుడిగా ఉండి ప్రతిరోజు వారిని దర్శించుకునేవాడు. కృష్ణలాడవలే తాను కూడా శ్రీ స్వామివారిని తన భుజములపైకి ఎక్కించుకొని ఒక్కసారైనా మోసుకొని వెళ్ళవలెనని ఆశ ఉండేది. కానీ ఆ ఆశను అతను ఎవరికీ వెల్లడించలేదు, శ్రీ స్వామివారికి కూడా చెప్పలేదు. అతను నీచ జాతికి చెందిన వాడగుట చేత ఎవరూ అతడిని శ్రీ స్వామివారిని మోసుకుని వెళ్ళే అవకాశం ఇవ్వరు. ఈ విషయం అతనికి కూడా తెలుసు. కానీ సర్వసాక్షి సర్వహృదయాంతక వర్తి అయిన శ్రీ స్వామివారికి మాత్రం ఈ విషయం తెలియదా? ఆయనకు తెలియకుండా ఉండుట ఎలా సాధ్యము? శ్రీ స్వామివారు ఇతడిని పిలిచి, నాకు ఒక గుర్రమును తీసుకొని వచ్చి ఇయ్యి, తద్వారా నీ కోరిక తీరుతుంది. ఎప్పుడూ చెప్పని, ఏమీ మాట్లాడని శ్రీ స్వామివారు ఒక విలక్షణమైన కోరికను కోరారు. శ్రీ స్వామివారు మాట విన్న రామమంగ పరమానందము పొందాడు. అతను చిన్నదైన ఒక గుర్రమును కొన్నాడు. శ్రీ స్వామివారి శరీరాకృతికి సరిపోవునట్లుగా ఆ అశ్వమును వారు కూర్చున్నటకు చక్కగా ఉన్నది. అతను ఆ భక్తులకు మరియు మఠమందున్న సాధకులకు ఎంతో ఆనందం కలిగినది. ప్రతిరోజు సాయం సమయాన శ్రీ స్వామివారు పొడుగుపాటి చొక్కా జుబ్బాను ధరించి ఒక కాషాయం రంగు శాలువా కప్పుకొని ఆకుపచ్చ టోపీని తలపై ధరించి పెట్టుకుని ఈ గుర్రమునెక్కి వెళుతుండేవారు. అందముగా అలంకరించబడిన ఛత్రమును, గొడుగు ఒకదానిని శ్రీ స్వామివారి తలపై ఎత్తుగా పెట్టుకుని భక్తులు వారితో పాటు ఊరేగింపుగా వెళ్ళేవారు. కొంతమంది భక్తులు చామరలు, ఊరేగింపు సామాగ్రిని తీసుకుని శ్రీ స్వామివారి వెనక నడుచుకుని వెళుతూ వారంతా ముక్తకంఠంతో దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణం చేసేవారు. ఈ ఊరేగింపు ఉత్సాహము ప్రతిరోజు ఎంతో వైభవంగా జరిగేది. ఎంతో భక్తి ప్రవర్తులతో జనం ఈ ఊరేగింపుపై ఎదురు చూచేవారు. నిజానికి ఈ ఊరేగింపు నిత్యోత్సవమే. ఒకరోజు స్వామివారు భక్తులతో మనందరం నర్సోబావాడికి వెళదాం అని అన్నారు. ఆ రోజు సాయంకాలపు ఊరేగింపు నర్సోబావాడి మార్గము గుండా సాగింది. అందరూ నిదానముగా నడుచుకుంటూ ఊరేగింపుగా వెళ్ళసాగిరి. శ్రీ స్వామివారు గుర్రముపై కూర్చొని ముందుగా వెళుతుండగా భక్తులందరూ వారిని వెంబడించి నడవసాగిరి. రామమంగ గుర్రము కళ్ళెమును తన చేతి అందించుకుని గుర్రముతో బాటు నడవసాగాడు. వారంతా నడిచి నడిచి తెల్లవారుజాము సమయానికి నర్సోబవాడికి చేరుకున్నారు. శ్రీ స్వామివారు రాముతో, నన్ను నీ భుజాలపై కూర్చొనబెట్టుకొని తీసుకొని వెళ్ళు అని అన్నారు. రాముడికి తన మనస్సునందున్న చిరకాల కోరిక తీరుతుందనడం వలన పరమానందమైన ఈరోజు నా ఇచ్చ నెరవేరింది అని అనుకుంటుండగా శ్రీ స్వామివారు అతని మనస్సునందున్న కోరికను తీర్చినారు. రామకృష్ణ గోవింద అనే నామ భజన చేయుచు శ్రీ స్వామివారు వారి భక్తులు నర్సోబావాడికి చేరుకున్నారు. వెంటనే కృష్ణ మరియు పంచగంగ, శివ, భద్ర, భోగవతి
కుంభి సరస్వతి నదులు సంగమమందు స్నానము చేసినారు. తదుపరి శ్రీ స్వామివారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి పాదుకలను అభిషేకార్చనలను గావించిరి. శ్రీ స్వామివారు పూజాధికములను పూర్తి చేసి అచ్చుటకు దగ్గరలో గల సిరోగ్లా గ్రామము వైపుగా నడవసాగిరి. ఊరు వెలుపలకు చేరుకొని వెంటనే వారి ఊరేగింపును ఆపివేశారు. అంతలో అచ్చట ఒక స్త్రీ నీటి కుండను మోసుకొని వెళుతూ కనబడింది. శ్రీ స్వామివారు ఓ యమునాబాయి ఇటురా అంటూ ఆమెను పిలిచారు. ఆయన ఒక కొబ్బరికాయను ఆమె చెంగున ఒడివేసి నీకు ఒక మగపిల్లవాడు పుడతాడు అని ఆశీర్వదించి ఆమెను వెళ్ళమని ఆదేశించారు. మీరజ్ గ్రామంలో శ్రీ స్వామివారు ఊరేగింపు వారి భక్తులతో సహా సిరోల గ్రామములో దాటి మీరజ్ గ్రామము వైపుగా పయనింపసాగారు. శ్రీ స్వామివారు మీరజ్కు చేరుకున్నారు. ఆయన తిన్నగా మేలం భట్టు గారింటికి వెళ్ళారు. భట్టుగారి భార్య చాలా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ మేళం భట్టుగారు శ్రీ స్వామివారి దూరపు బంధువులు. భట్టుగారి భార్య పొట్ట వాచిపోయి వాపుకు నొప్పితో విలవిలలాడసాగింది. ఆపై జలోదరము కూడా ఆమెను బాధింపసాగింది. ఎంతోమంది వైద్యులు ఎన్నో విధముల చికిత్సలు కూడా ఆమెకు ఇసుమంత ఉపశమనాన్ని ఇవ్వలేకపోయారు. ఆమె ప్రతి క్షణం దత్తాత్రేయ స్వామిని స్వామి నన్ను కాపాడు, నన్ను ఈ భూమిపై ఉండని అంటూ అనుక్షణం ప్రార్థించేది. శ్రీ స్వామివారు తమ భక్త సమూహముతో శ్రీ మేళం భట్టుగారింటికి వచ్చారు. వారిని చూచిన భట్టుగారి ఆనందం ఆకాశాన్ని ముట్టింది. ఆయన ఎంతో భక్తితో వంగి శ్రీ స్వామివారి పాదములను నమస్కారం చేశారు. ఆయన శ్రీ స్వామివారిని మా వంటి దీనులను కాపాడిన అనేక లీలలను నేను విని ఉన్నాను. అందరూ మిమ్మల్ని శ్రీ దత్తస్వామి అని అంటారు. దయచేసి నా భార్యను కాపాడండి, ఆమెను బ్రతికించండి అని ఎంతో దీనంగా ప్రార్థించారు. శ్రీ స్వామివారు ఆ ప్రార్థన వింటూనే భట్టుగారి ఇంటి పెరట్లో వెళ్ళారు. అచ్చట అనేక ఆకుకూర మరియు పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉన్నాయి. సీతాఫల చెట్టు ఆకులను కొన్నింటిని కోసి మేళం భట్టు గారి చేతిలో పెడుతూ ఈ ఆకుల రసం తీసి ఆమెకు పట్టు, తాగించు అని అన్నారు. మేళం భట్టు గారు ఆ విధంగానే వారు భార్యకు ఆ రసాన్ని త్రాగించారు. కొన్ని నిమిషముల తర్వాత ఆమె చాలా ఎక్కువగా మూత్ర విసర్జన చేసింది. అమితాశ్చర్యంగా ఆమె వ్యాధి గుణమై సాధారణ స్త్రీ వలె లేచి కూర్చున్నది. ఎన్నో నెలలుగా మంచాన పడి ఉన్న ఆమె ఆ విధంగా లేచి కూర్చోవడం మేళం భట్టు గారిని కాక అచ్చట ఉన్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేయగా ఆమె చక్కగా లేచి వచ్చి శ్రీ స్వామిని నమస్కరించి తన కృతజ్ఞతలను తెలిపింది. ఆమెను బుజ్జగిస్తూ శ్రీ స్వామివారు గత 2 రోజులుగా ఏ విధమైన ఆహారము స్వీకరించకపోవటం వలన ఆయన అమ్మ మా అందరికీ ఆకలిగా ఉన్నది, తినుటకు ఏమన్నా ఇచ్చుటకు వీలవుతుందా అని అన్నారు. అదే అపురూప అవకాశం అన్నట్లు ఆమె వెంటనే వంట చేసి అందరికీ భోజనం పెట్టింది. కానీ శ్రీ స్వామివారు మాత్రం ఏమీ తినలేదు. ఎన్నో నెలలుగా మంచాన పడి ఉన్న ఆమె వ్యాధిని నయం చేసి ఆమె చేతనే వంట చేయించి అందరికీ భోజనము పెట్టించుటనేది అసాధ్యమైన లీల. కానీ శ్రీ స్వామివారు స్వయం శ్రీ నృసింహ సరస్వతి స్వామి కాబట్టి సాధ్యమైంది. దత్త సంప్రదాయమందు దత్తావతారములు జీవిత చరిత్రలయందు ఇటువంటి అనేక వ్యాధులను గుణపరచుట మనకు చదువరులకు అనుభవమే కదా. అత్యంత అద్భుతంగా సాగుతున్న శ్రీ స్వామి వారి చరిత్రలో మరికొన్ని లీలలను ఆస్వాదించుదాం. మరి అన్నాబువ మిరస్కర్ గారి సమాధి. శ్రీ స్వామివారు మేళం భట్టు గారి ఇంటి నుండి శ్రీ అన్నాబువ గారి సమాధి దర్శనమునకు గాను మీరజ్ పట్టణమునకు వచ్చారు. మీరజ్ నగరపు నడిబొడ్డున ఉన్నది. శ్రీ స్వామివారు సమాధికి దగ్గరగా వచ్చిన వెంటనే గట్టిగా కృష్ణ నిన్ను ఇక్కడ చూచిన వెంటనే చాలా సంతోషం కలిగింది, సాక్షాత్ శ్రీ స్వామి సమర్థ గారే వచ్చినట్లయింది అన్న మాటలు ఎంతో స్పష్టంగా వినబడినాయి.
అందుకు జవాబుగా, అన్నా, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు, కానీ నిజానికి మీరు నేను ఒకటే కదా అని అన్నారు. అన్నా మిరస్కర్ గారి సమాధి మందిరమందున్న అనేక మంది భక్తులు, సాధు సన్యాసులు, మహాత్ములందరూ ఈ మాటలను విన్నారు. సమాధి నుండి అన్నా గారు మాట్లాడారు అన్న విషయం మీరస్ పట్టణమంతా కారుచిచ్చువలే వ్యాపించినది. ఈ విషయమును వినిన మీరస్ పట్టణ ప్రజలు అసంఖ్యాకంగా మీరస్ గారి సమాధి మందిరమునకు రాసాగారు. అంతమంది జనం ఒక్కసారిగా రావడం వలన శ్రీ స్వామివారికి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. మధ్యాహ్న సమయము అయినప్పటికీ శ్రీ స్వామివారు ఈ జన సమూహంతో ఉండిపోయారు. వారు ఆయన తమంత తామే అస్పష్టంగా, నేను భాస్కరుని కలవడానికి వెళ్ళాలి అని అన్నారు. ఆ విధంగా అనుకున్న వెంటనే ఆయన అంతటి జనం మధ్యలోనున్న ఆయన ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఉన్నట్లుండి కనబడకుండా మాయమై స్వామివారిని గురించి అచ్చట ఉన్న వారందరూ దిగులు చెందారు. శ్రీ స్వామివారితో వచ్చిన సేవకులు మరియు భక్తులు ఎంతో కలత చెంది వారిలో వారు ఈ విషయం తారాబాయికి తెలిసిన ఎడల ఆమె ఎంతో కోపం చేసుకుంటుందని, ఆమె ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడుతుంది, ఎలాగా, ఏమి చెయ్యాలి అని భయపడసాగిరి. వారు ఎంతో నిస్సహాయతతో శ్రీ స్వామివారు తిరిగి రావాలనని ప్రార్థించసాగారు. వారంతా ఏకకంఠంతో దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర అని నామస్మరణం చేయసాగారు. భాస్కర్ సరిగ్గా అదే సమయమందు అచ్చట గల నది ఒడ్డున ఎంతోమంది భక్తులు కలిగిన ఒక భక్తుడు అన్న సంతర్పణ చేయసాగారు. పండితులు, విద్వాంసులైన బ్రాహ్మణులకు మరియు పురోహితులకు అద్భుతమైన పండగ భోజనములు వడ్డించసాగాడు. దీనికి దగ్గరలో భాస్కరుడని ఒక యువకుడు ఎన్నో రోజులుగా అనేక ప్రాయశ్చిత్త విధులతో పాటు కఠినమైన తపస్సును, భగవంతుడిపైన దత్తస్వామి దర్శనమును కోరి చేయసాగాడు. అతనెంతో ఆతృతతో శ్రీ దత్తస్వామి దర్శనము కొరకు ఎంతో దీనంగా ప్రార్థించసాగాడు. ఆ ప్రార్థన ఈ విధంగా ఉన్నది. దత్తాత్రేయం ప్రియదైవతం సర్వాత్మకం విశ్వంబరం కరుణార్ణవం విపదహరం చిన్మయం ప్రణమామ్యహం బాలరూపం హాస్యవదనం శంఖచక్రయుతం ప్రభుం ధేనుసహితం త్రిశూలపాణిం చిన్మయం ప్రణమామ్యహం షడ్భుజం స్వపనప్రియం త్రిగుణాత్మకం భవతారకం శివకారకం సురవందితం చిన్మయం ప్రణమామ్యహం ప్రణవగాయనతోషితం ప్రణవపదమైః పూజితం ప్రణవాత్మకం పరమేశ్వరం చిన్మయం ప్రణమామ్యహం కోటిభాస్కరసదృశం తేజస్వినం తేజోమయం సద్గురుం గురుణాం గురుం చిన్మయం ప్రణమామ్యహం విశ్వనాటకచాలినం జ్ఞానగమ్యం నిర్గుణం భక్తకారణసంభూతం చిన్మయం ప్రణమామ్యహం బాలయోగి ధ్యానమగ్నం త్రివిధతాప నివారిణం దీననాదాసిద్ధిదం చిన్మయం ప్రణమామ్యహం జనకజననీ బంధుసుహృదాః ఆప్తసర్వాస్తవం మమ ఏహి స్మతృగామిన్ చిన్మయం ప్రకటీభవ ఏహి స్మతృగామిన్ చిన్మయం ప్రకటీభవ ఏహి స్మతృగామిన్ చిన్మయా ప్రకటీభవ. భాస్కరుడు చాలా ఆతృతతోనూ శ్రద్ధాపూర్వకంగానూ భక్తితోనూ చివరి శ్లోకమును చదివాడు. అతను ఇంకా ఇలా తన ప్రార్థనను కొనసాగించాడు. హే దత్తప్రభో, నీవు సర్వవ్యాపివి గదా, నీవు అందరి యందు నిండి ఉన్నావు. నీవే నా తల్లి, తండ్రి, బంధుమిత్రుడవు గదా. అన్ని మాటల ఎందుకు, నీకే నా సర్వస్వం. ఎవరైతే నిన్ను భక్తి ప్రవర్తులతో కొలుస్తారో వారి వద్దకు నీవు వెడతావని నిన్ను వర్ణిస్తారు
కదా. అదే నిజమైన ఎడల, ఓ స్మతృగామి చిన్మయ, దయచేసి ఇచ్చటికిరా, నీ ప్రత్యక్ష దర్శనము నాకు కలిగించు అని తన హృదయం లోతుల నుండి అత్యంత దీనంగా ప్రార్థించాడు. అతను ఈ విధంగా ప్రార్థించిన వెంటనే ఒక అపరిచిత వ్యక్తి అవధూత రూపంలో అతనున్న ప్రదేశమునకు వచ్చారు. అన్నసంతర్పణ చేయుచున్న వ్యక్తి ఈ అవధూత వేషంతో వచ్చిన వ్యక్తిని తరిమివేయుటకు ప్రయత్నించాడు. దానిని చూచిన భాస్కరుడు, దయచేసి వీరికి కూడా భోజనం పెట్టండి, ఈయన భోజనపు ఖర్చు నేనిస్తాను అని అన్నాడు. భాస్కరుడు ఎంతో వినయంతో అన్న ఈ మాటలను విన్న అతన్ని తను చేసిన పని పట్ల ఎంతో చిన్నతనమని అనిపించి సిగ్గుతో తలదించుకున్నాడు. తదుపరి అతను వీరిద్దరికీ భోజనము ఏర్పాటు చేశాడు. భోజనమైన తరువాత అవధూత, భాస్కర్ ఇరువురు కలిసి ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళిరి. అచ్చట భాస్కరుడు శ్రీ స్వామివారికి నమస్కరిస్తూ యోగము మరియు ధ్యాన ప్రక్రియలను గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలన్నింటికీ విన్న తర్వాత కోల్హాపురమునకు వెళ్ళి అచ్చట గల శ్రీకృష్ణ సరస్వతి స్వామివారిని ఈ ప్రశ్నలు అడుగును, కానీ ఈ రూపంతో దర్శనమివ్వరు అని చెప్పి అవధూత రూపంతో నున్న స్వామివారు అక్కడికక్కడే అదృశ్యమైనారు. శ్రీ స్వామివారి కొరకు ఎంతో ఆందోళన చెందుతూ చాలా భక్తి శ్రద్ధలతో దిగంబర నామస్మరణ చేస్తున్న భక్తులు విచారము దుఃఖములను మటుమాయం చేస్తూ ఆయన వారందరి మధ్య నుండి ఏ విధంగా మాయమైనారో ఇదే విధంగా అచ్చట తిరిగి ప్రకటితమైనారు. శ్రీ స్వామివారిని చూచిన వెంటనే వారందరి జీవనాడులలో తిరిగి ప్రాణ ప్రవేశం జరిగినట్లయింది. అందరి యందు ఉత్సాహము మరియు ఆనందపు కేరింతలు చోటు చేసుకున్నాయి. శ్రీ స్వామివారు తమ భక్తులందరినీ తీసుకుని కోల్హాపురమునకు చేరుకున్నారు. మరుసటి రోజు భాస్కర్ కోల్హాపురమునకు వచ్చి మఠమునకు వచ్చి శ్రీ స్వామివారి పాదములకు ప్రణామం చేసినాడు. శ్రీ స్వామివారు అతనిని ఆశీర్వదించి ఆధ్యాత్మిక మార్గదర్శనము చేసి దీక్ష ఒసగిరి. భాస్కరుడు శ్రీ స్వామివారి ఆదేశానుసారము తన సాధనను కొనసాగించి యోగ మార్గమందు అత్యుత్తమ స్థానమును పొందినాడు. భక్తునికి పండరి యాత్ర చేయించుట. శ్రీ స్వామివారు అనేకానేక రూపధారణ చేయించు భక్తులనుద్ధరించు లీలలు అసంఖ్యాకం. అట్టి లీలల్లో భాస్కరునికి అవధూత రూపంలో దర్శనమిచ్చి తమ వద్దకు రప్పించుకున్న లీలను తెలుసుకున్నాం కదా. ప్రస్తుత లీలయందు శ్రీ స్వామివారు ఒక భక్తునికి పుండరీ యాత్ర చేయించినారు. ఆ వివరాలు చూద్దాం మరి. కోల్హాపూర్ యందు ఒక భక్తుడు ప్రతిరోజు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించుకొని వెళుతూ ఉండేవాడు. అతను మంచి ధనవంతుడు. 2 భార్యలు, పిల్లలతో కలిసి మంచి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అతనికి మంచి పొలం, డబ్బు, బంగారం, ఆస్తి, మంచి పంట, పండే పొలము, ఇంకా ఎన్నో ఆస్తులు ఉన్నాయి. అతను శ్రీ స్వామివారిని అత్యంత భక్తితో ఉపాసించడమే కాకుండా ఎన్నో దాన ధర్మాలు కూడా చేసేవాడు. ఈ లోకంలో మంచితనమే తన పాలిటి శత్రువు అయినట్లు ఇతని భార్యలిద్దరికీ ఇతగాడు చేయు దాన ధర్మములు నచ్చేవి కాదు. తమ భర్త ఇదే విధంగా ఖర్చు చేస్తూ పోయిన ఎడల చివరికి తాను కష్టాల పాలుగా అవ్వవలసి వస్తుందని, అందువలన ఆస్తిపై మొత్తం అధికారం తాము తీసుకుని పెత్తనం చెలాయించవచ్చని నిదానముగా ఒక ప్రణాళిక ప్రకారం వారు భర్త నుండి ఆస్తిని దక్కించుకుని నెలకి ఒకంత మొత్తం చొప్పున అతని ఖర్చుల నిమిత్తం ఇవ్వసాగారు. ఈయన తన భార్యలిచ్చు స్వల్ప మొత్తం నుండి తన దాన ధర్మాలను కొనసాగాడు. ఒక రోజున వార్కరీ సంప్రదాయపు వారు కొందరు కలిసి పండరీపుర యాత్రకు వెళ్ళడాన్ని చూశాడితడు. ఇతని మనస్సునందు కూడా పండరీ యాత్ర చేయవలెనని కోరిక కలిగింది. వెంటనే అతను మఠమునకు పోయి శ్రీ స్వామివారికి తన మనస్సునందు కోరికను తెలిపి పండరీపురమునకు వెళ్ళుటకు అనుమతి కోరాడు. శ్రీ స్వామివారు వెంటనే అతనికి పండరీపుర యాత్రకు అనుమతిని, ఆశీర్వాదమును అందజేశారు. ఇంటికి వెళ్ళి తన యాత్రకు అవసరమైన బట్టలను, ఇతర సామాగ్రిని తీసుకుని పండరీపుర యాత్రకు బయలుదేరినాడు. ఆస్తి వ్యవహారములు, ఆర్థిక పెత్తనమంతా తన భార్యల చేతి యందుండుట వలన
చిల్లి గవ్వ లేకుండా ఇల్లు విడిచి పయనమైనాడు. చేతియందు డబ్బు లేని కారణంన కాలినడకన తన ప్రయాణం ప్రారంభించి కోల్హాపూర్ ఊరి వెలుపలకు చేరుకునినాడు. ఊరు బయట ఒక గౌడజాతి వ్యక్తి ఎడ్ల బండిలో వెళ్ళసాగాడు. ఇతను ఆ బండి అతన్ని ఎక్కడి దాకా వెళ్తున్నావని ప్రశ్నించగా అతను పండరి అని సమాధానమిచ్చాడు. అలా చెబుతూ నీవు కూడా పండరికి పోతున్న ఎడల నాతో పాటు ఈ బండిలో రావచ్చును అని అన్నాడు. వెంటనే ఇతను నేను కూడా అచ్చటికే కానీ నీకు ఇవ్వడానికి మాత్రం నా దగ్గర డబ్బు లేదు అని అన్నాడు. అందుకుగాను నిన్ను డబ్బెవరు అడిగారు అని నవ్వుతూ నాతో ఎవరూ లేరు, నేను ఒంటరిగా వెళుతున్నాను, నాకు తోడు ఎవరూ లేరు, నాకొక తోడు కావాలి, నీవు నాతో పాటు రావచ్చును అని అన్నాడు. ఈ మాటలు విన్న భక్తునికి మహదానందమైనది. వారిరువురు కలిసి చక్కని కాలక్షేపం పండరి బయలుదేరారు. ఈ గౌడ మంచి ఉత్సాహంతోనూ ఉన్న వ్యక్తి దారిలో భోజనం మరియు ఇతర ఖర్చులన్నింటికీ అతనే భరించాడు. పండరీపురమందు వీరిద్దరికీ భగవాన్ విఠలుని దర్శనము కన్నుల పండుగగా జరిగింది. మొత్తానికి వీరి పండరీపుర యాత్ర బహు సుఖకరంగా జరిగింది. సద్గురునితో యాత్ర అంతటి ఆనందాన్ని చేకూరుస్తుంది. ఈ భక్తుని మనస్సునందు తనకి ఇంతటి సౌకర్యంతో కూడిన యాత్ర చేయించిన గౌడిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి మంచి మర్యాదలు చేసి అతని ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అనుకున్నాడు. వారు తిరుగు ప్రయాణము పూర్తి చేసుకుని కోల్హాపూర్ సరిహద్దుని చేరుకున్నారు. ఈ భక్తుని ఆహ్వానమును తిరస్కరిస్తూ నేను ఊరిలోనికి రాను, ఇటు నుంచి నా పొలమునకు వెళ్తాను అని జవాబిచ్చాడు. ఈ భక్తుడు మాత్రం తానింటికి పోయి తనకైన ఖర్చు మొత్తం తిరిగి తెచ్చి ఇస్తానని, అంతవరకు అతను అచ్చట నుండి వెళ్ళరాదని బలవంతము చేసి ఆదరాబాదరాగా తనింటికి వెళ్ళి అవసరమైన ధనము తీసుకొని తిరిగి ఆ ప్రదేశమునకు వచ్చి చూడగా అచ్చట ఆ బండి కానీ బండిలో ఉన్న గౌడు కానీ కనపడలేదు. ఆ చుట్టుప్రక్కల వెతికి వేసారిపోయాడు. తన పండరీ యాత్ర ఎంతో బాగా జరిగింది. తనతో వచ్చిన వ్యక్తి కూడా ఎంతో మంచివాడు. కానీ తాను తన కృతజ్ఞత తెలిపే అవకాశం లేకపోయిందే అని విచారిస్తూ అతని కొరకు ఎదురుచూచుచూ అచ్చటనే ఉండిపోయాడు. తనలో తాను తర్జన భర్జన పడుతూ అయ్యో అతని పేరు, విలాసము వంటి వివరాలు కూడా అడిగి తెలుసుకోకుండా ఉండిపోయాను, నేను ఎంతటి మూర్ఖుణ్ణి అని ఆలోచిస్తూ ఒక ప్రదేశం మందు కూర్చొని ఎదురు చూడసాగాడు. అలా కూర్చొని ఉండగా తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున శ్రీ స్వామివారు అతనికి స్వప్న దర్శనమిచ్చి బాబు నీవు ఇంటికి వెళ్ళు, ఆ గౌడ కొరకు వేచి ఉండకు, అతనింకా తిరిగి రాడు, నీవు ఇచ్చట ఊరికినే కూర్చొని వద్దు, ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అతనికి మెలకువ వచ్చిన వెంటనే శ్రీ స్వామివారి స్వప్న దర్శనం సందేశములు సారము గురించి మనస్సునందే శ్రీ స్వామివారికి నమోవాకముల నర్పించి తన భక్తుని కొరకు బండితో సహా వచ్చి తన రూపమును మార్చుకొని భక్తునితో పాటు తాను కూడా పుండరీ యాత్ర చేసిన దయాళువు తన స్వామి అని అర్థం చేసుకుని శ్రీ స్వామిని స్తోత్రం చేయిచూ తన ఇంటికి చేరుకున్నాడు.